నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. హలో హలో ధరణి, నన్ను గుర్తుపట్టావా? నువ్వా? నువ్వు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసావు? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అదేంటి ధరణి అంత అమాయకంగా అడుగుతావు? నేను అడిగిందేంటి, నువ్వు చేసిందేంటి? డబ్బులివ్వు, నీ వీడియో నీకు ఇచ్చేస్తాను అన్నాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి నన్ను కొట్టించి బలవంతంగా వీడియో డిలీట్ చేస్తే నేను ఊరుకుంటావు అనుకున్నావా? నేను ఊరికే వదిలేస్తా అనుకున్నావా? పోతే పోయిందిలే అనుకోవడానికి నేనెందుకు ఎంత కష్టపడేది? చూడు, నా ప్రాఫిట్ కోసం నేనెప్పుడూ పనిచేస్తుంటాను. అలాంటిది నువ్వు దెబ్బ కొడితే మర్చిపోయి మౌనంగా ఉంటాననుకున్నావా? ఇంతకు ముందు వ్యాపారం మాట్లాడా, ఇప్పుడు పగ వ్యాపారం రెండూ ఉన్నాయి. దెబ్బతిన్న పావును నేను, గుర్తుంచుకో. చూడు చూడు, నువ్వు చేస్తుంది చాలా తప్పు. తప్పు చేసింది కాక మళ్ళీ నన్ను దబాయిస్తావే? నువ్వే నన్ను చీట్ చేయాలనుకున్నావు, అందుకే నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. సరే, అయిందేదో అయింది, ఇక ఇంతటితో వదిలేస్తే నీకే మంచిది. లేకపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకో. ఏంటి తప్పు నేను చేశానా? చూడు, అన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకొని తప్పు చేసింది నువ్వు. నేను డబ్బులు అడిగితే మోసం చెయ్యాలని చూసింది నువ్వు. ఆ తప్పులన్నీ నువ్వు చేసి నేను తప్పు చేశానంటావా? అయినా 4 దెబ్బలు కొట్టి బలవంతంగా వీడియో డిలీట్ చేస్తే నా దగ్గర వీడియో ఆధారాలు లేవనుకుంటున్నావా? గుట్టల కింద ఉన్నాయి. శాంపిల్గా ఇంకోటి వదలమంటావా? కానీ ఈసారి నీకు వదలను, డైరెక్ట్గా పబ్లిక్కే వదులుతా. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం ధరణి. ఒక్కసారి తప్పించుకోవడానికి ఛాన్స్ వచ్చింది కదా అని తప్పించుకున్నావు, కానీ ఈసారి నేను పకడ్బందీగా ఉంటాను. అస్సలు తప్పించుకోవడానికి ఛాన్సే ఇవ్వను. ఖచ్చితంగా నా టార్గెట్ నేను రీచ్ అవుతాను. నీ బతుకును బజారు పాలు చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావు? అసలు నీకేం కావాలి? చూడు, మొన్న మా బాయ్ ఫ్రెండ్ మాత్రమే కొట్టాడు, ఈసారి ఇద్దరు వచ్చి కొట్టాల్సి వస్తుంది. మర్యాదగా నీ దగ్గర ఉన్న వీడియోస్ మాకు ఇచ్చేసేయ్. ఇచ్చేయాలా?
ఊరికి ఇచ్చేస్తే దానికి నేనెందుకు వీడియో తీస్తాను? నా బతికేం కావాలి, నా బిజినెస్ ఏం కావాలి చెప్తాను. టైం వచ్చినప్పుడు నీ సంగతి, నీ బాయ్ ఫ్రెండ్ సంగతి చెప్తాను, మొత్తం చెప్తాను. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాను అనుకున్నావా? మీరు నన్ను చంపినా కూడా దెయ్యమై వస్తాను. సార్, మీకోసం ఇంత చేస్తున్నాను కదా, ఒక 25,000 ఇవ్వచ్చు కదా? మొన్నే కదరా తీసుకున్నావు, మరి ఇంత డబ్బాసేంట్రా? డబ్బాస్ ఏంటి సార్, పనిచేసే కదా డబ్బులు అడుగుతున్నాను. మళ్ళీ నాతో బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేశారు కదా, దీనికి ఏమెవరా? మీరు కన్సిడర్ చేయకపోతే నా బతికేలా సార్? నేను బతికేది మీ మీద సార్. ఇదిగో తీసుకో, మిగిలినవి పని అయిన తర్వాత ఇస్తాను. చా, వీడి కింద పనిచేయడం కన్నా నేనే ఆ వీడియోలు తీసుకొని రంగంలోకి దిగితే బాగా గిట్టుబాటు అయ్యేది. కష్టపడేది నేను, గెద్దల తన్నుకుపోయేది వీడు. ఛా! అయ్యో, నిజం ధరణి, ఒక్కసారి తప్పించుకోవడానికి ఛాన్స్ వచ్చింది కదా అని తప్పించుకున్నావు. కానీ ఈసారి నేను పకడ్బందీగా ఉంటాను. అస్సలు తప్పించుకోవడానికి ఛాన్సే ఇవ్వను. ఖచ్చితంగా నా టార్గెట్ ని రీచ్ అవుతాను. నీ బతుకును బజార్ బాల్ చేస్తాను. ఎవరు ఏడుస్తున్నారు? ధరణి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు.